జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదును జన సైనికులు విజయవంతం చేయాలని ఆ పార్టీ ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు పేర్కొన్నారు. పేర్నమెట్ట గ్రామంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సంతనూతలపాడు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కందుకూరి బాబు అధ్యక్షత వహించారు. అనంతరం ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా పవన్ కళ్యాణ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి జనసేన సభ్యత్వాన్ని నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని పదవులు సంతనూతలపాడు జనసేన పార్టీలో ఉన్నాయని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో జనసేన పార్టీ తన పాత్ర పోషిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్, నియోజకవర్గ మండలాల జనసేన అధ్యక్షులు, జన సైనికులు పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎత్తి పిడికిలి పగోడు పర్రారయ్యద పవనన్నాలికిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి నమ్ముంటే కాసుకొండిర జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్లు పూలన్నల కష్టాలు చూడగా ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను అంతం చేయగ ఎత్తర అల్లు రివిల్లు చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు బంగారు పల్లెముల్ల ఆ భువ నచ్చలే మనతోని బంది భోజనమే చెయ్యవచ్చని ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని బంగారమసొంటి బతుకు నిడిసినాడురా మన బతుకులు మార్చా కదిలి వచ్చినాడురా ఈ బానిస సంకల్లు తెంచ విప్లవ చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు పొంగిస్తనన్నవు కదను పోలవరమునే రైతు కంట నీరు పొంగి పొలం తడుస్తున్నది బంజేస్తనన్నవు కదను మద్యపానము బలి తీసుకుంటున్నవు రోజుకో ప్రాణము ఋషికొండను కూల్చి కోట కట్టినావుగా ఆ కోటను కూల్చి గోరి కడతమేయిగా నీ ఆకలికి ఇసుక కూడా మిగిలనే లేదురా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు
అందమే నీ పొగరు గల్ల కంఠం అసెంబ్లీలింతమే ఎవడన్నా వస్తే అడ్డం మెలిపెట్టి మీసమే వాడి గుండెల దింపేస్తాం జనసేన జెండనే ఇల్లు వాకిలి వదిలి వలసపోయిన పల్లె యోగాలతో మళ్ళీ వెలిగిపోతాయి ముల్లే ఈ ఆంధ్రుల తలరాత మారేది నీ వల్లే భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద జంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెన ధరువు జన జన జనసేన జెండదే కథ గెలుపు జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవను లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దత్తరిల్లెన ధరువు జన జన జనసేన జెండదే కథ గెలుపు గాంధించింది చల్ ఎత్తి పిడికిలి పగోడు పర్రారయ్యద పవనన్న అలికిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి దమ్ముంటే కాసుకొండిర జనసేన. ఈ కార్యక్రమం ఉభయ రాష్ట్రాల్లో చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉంది. జనసేన నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు గతంలో జరిగినటువంటి సభ్యత్వాల కంటే ఎక్కువగా అంటే డబుల్గా జరగాలన్నటువంటి కోరికని మనమందరం తీర్చాలంటే ఇంతకుముందు పనిచేసిన దానికంటే కూడా ఎక్కువగా ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది. దాదాపు గతంలో 5200 సభ్యత్వాలు మన నియోజకవర్గంలో నమోదై ఉన్నాయి. కానీ ఈసారి దానిని 10,000కి దాటించాలనేది నియోజకవర్గ కార్యకర్తల అందరి మనోభావంగా నేను భావిస్తా ఉన్నాను. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే మనకున్న గడువులోపు ఇక్కడ ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 వరకు కార్యకర్తలందరినీ మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరిని మిమ్మల్ని అడుగుతూ జరుగుతూ ఉంటుంది, మీకు ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా 10,000 మార్కును దాటడానికి మనమందరము సమిష్టి కృషితో పనిచేయాలని తెలియజేసుకుంటా ఉన్నాను. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకు ఉన్నంతటి బలం ఉందో లేదో తెలియదు, కానీ అంతకంటే ఖచ్చితమైన కార్యకర్తల శక్తి మాత్రం ఇక్కడ ఉంది. పవన్ కళ్యాణ్ గారి పేరు ఆకాశంలో ఉంటే కార్యకర్తల తీరు నిస్పృహతో ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవ్వరు నిలబడిన క్యాండిడేట్ తిరగకపోయినా కూడా ప్రజారాజ్యం టైంలో కార్యకర్తల అండతోనే 23,000 ఓట్లు సాధించినటువంటి నియోజకవర్గం ఇది. క్యాండిడేట్ కూడా ఏ ఊర్లో తిరగల, ఓన్లీ కార్యకర్తల బలంతో 23,000 ఓట్లని సాధించాం. కానీ ఇక్కడ కార్యకర్తల పట్టుంది. ప్రతి ఊరిలో శాఖలు ఉన్నాయి, ప్రతి గ్రామంలో కమిటీలు ఉన్నాయి, నిబద్ధత గల నాయకత్వం ఉంది, నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తల అండా ఉంది. ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎక్కడైతే జనసేన పార్టీకి బలం ఉందో మేము గుర్తించినటువంటివి న్యాయంగా సమ్మతంగా ఎక్కడైతే జనసేన పార్టీకి బలం ఉందో ఈ కూటమిలో మాకు సరి అయిన రీతిలో మాకు ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ గ్రామ వార్డు మెంబర్లు కానీ సర్పంచులు ఉప సర్పంచులు మా అందరికీ అడిగిన వాటిల్లో కనీసం న్యాయబద్ధమైన కోరికైనా తీర్చడానికి కూడా జనసేన నాయకత్వం మాకు అండగా ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం. మేము సూచించినటువంటి మేము బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు మాకు అభ్యర్థులకి జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసుకునే అవకాశాన్ని మాకు ఒక్కసారి కల్పించండి. మా గుర్తు గాజు గ్లాసు, మా గుండెల్లో ఉంది గాజు గ్లాసు,
మా చేతికి మాత్రం గాజు గ్లాసు మీద వేసే అదృష్టం లేకుండా పోయింది. ఆ అదృష్టాన్ని ఈసారి స్థానిక ఎన్నికల్లోనన్నా మాకు కలగజేయమని మిమ్మల్ని వేడుకుంటూ నాయకత్వానికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. దయచేసి మా సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ మేము ఉన్నప్పటికీ బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ మా గోడు పట్టించుకునే వాళ్ళు మాత్రం కరువయ్యారు. గొప్ప విషయం ఏంటంటే ఈ జిల్లాలో మా ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే సహకరించినటువంటి తీరు మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా లేదు. దానికి కారణం సోదరులు మా అధ్యక్షులు గారు బాపట్లలో అడిగిన దానికి సమాధానం కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నాను. మనకి 20 స్టోర్లు ఇస్తామని చెప్పారు, 14 స్టోర్లు ఇచ్చారు. దాంట్లో 20 మందిని ప్రొవైడ్ చేశాము. 20 మందిని ప్రొవైడ్ చేశాము. ఇకపోతే మా ఊరి సొసైటీ జనసేన పార్టీ, నాకు పార్టీ ఏమి చూద్దో తెలియక నా ఊర్లో ఉన్నటువంటి సహకార సంఘాన్ని నేనే తీసుకున్నాను. నాకు అంతకు మించి పదవి వచ్చుద్దో రాదో తెలియక నేనే తీసుకున్నాను. తర్వాత మరో సహకార సంఘానికి ఒక చైర్మన్ని, ఆ తర్వాత తిమ్మ సంవత్సరం సహకార సంఘానికి కూడా ఒక చైర్మన్ని తీసుకున్నాను. 1-2 చోట్ల కాలవల్లో ఉన్న చోట్ల నేను చైర్మన్ని, వైస్ చైర్మన్ని జనసేనని ఎన్నుకున్నాను. ఎందుకంటే నాకు ఎవరు ఇవ్వలేదు. మా ఎమ్మెల్యే గారు చెప్పారు, అక్కడ ఓట్లన్నీ జనసేన ఉంటాయి కదా, కూటమిలో ఓట్లు ఎవరికి లేవు అంటే, ఎవరూ లేరండి, అన్ని ఓట్లు జనసేన అయ్యే అంటే అన్ని డైరెక్టర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు మీరే వేసుకోండి అన్నారు. మేమే వేసుకున్నాం. ఆ తర్వాత మాకు మార్కెటింగ్ డైరెక్టర్గా ధనుష్, వైశ్య సామాజిక వర్గానికి చెందిన ధనుష్కి ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఎండోమెంట్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పవన్ కుమార్కి ఇప్పించడం ఉంది. ఇలాగా ఎండోమెంట్లో కానీ, సొసైటీల్లో కానీ, నీటి తీరువా సంఘాల్లో కానీ దాదాపుగా చిన్నవైతేనేమి పెద్దవైతేనేమి ఆయన సహకారంతో ఓ 40 పదవుల దాకా నేను తీసుకోగలిగాను. అది ఏ విధంగానా కానివ్వండి. 14 తీసుకొని ఒక 20 మందికి ఈ షాపులు, రేషన్ షాపులు ఇప్పించడం అనేది జరిగింది. రాబోయే 2 నెలల్లో మిగిలినటువంటి మీకు మాట ఇచ్చిన 6 రేషన్ షాపులు కూడా మరో 2 మండలాల్లో ఇవ్వాలి. 2 నెలల్లో కంప్లీట్ చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని గౌరవనీయులైనటువంటి మా తెలుగుదేశం ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు తెలియజేయడం జరిగింది. కానీ ఇంకా చెయ్యాలని ఉన్నప్పటికీ కూటమి ధర్మంలో ఆయనకి ఇబ్బందిగా ఉంది. ఈ మాత్రం నాకు తెలిసి ఈ జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా ఇవ్వలేదు. టోటల్ 0. ఇది సంతనూతలపాడు జనసేన బలం. మీరు తిరుగుతా ఉన్నారు నియోజకవర్గాల్లో, మీకు ఇలాంటి హిస్టరీ చెప్పారో లేదో నాకు తెలియదు, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. సంతనూతలపాడు నియోజకవర్గ జనసేన ఎంత బలంగా ఉందో ఈ అంకెలు చెబుతాయి. ఇది గారడి మాత్రం కాదు, అంకెలు చెప్తాయి. అందుకనే నేను ఏమంటానంటే భవిష్యత్తులో కూడా కూటమి ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచే నా ప్రయాణాన్ని, నా యొక్క ఉద్దేశాన్ని తెలియజేయటాన్ని నిర్ణయించుకున్నాను. గాజు గ్లాసు మీద ఈ నియోజకవర్గ ప్రజలు అసెంబ్లీలో ఓటేసేందుకు అవకాశం కల్పించేట్లుగా ఇక్కడికి వచ్చిన పరిశీలకులందరినీ నేను వేడుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి కనీసం స్థానిక ఎన్నికల్లోనైనా ధర్మరాజు గారు మీరు ధర్మం వైపు ఉండండి, మాకు న్యాయం చేయండి. మమ్మల్ని మర్చిపోవద్దు. పరిశీలకులుగా వచ్చారు, మేము అతిగా అడగము. మాకు కావలసిన ఎంపీటీ, సర్పంచ్, వైస్ చైర్మన్ మెంబర్లని తగు రీతిలో, తగు ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల్లో జనసేన గుర్తు మీద పోటీ చేసి గెలిచి మమ్మల్ని కూడా ఆ చిన్న చిన్న చట్టసభల్లో పంపిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు సంతనూతలపాడు జనసేన పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంతనూతలపాడు నియోజకవర్గం అనేది జనసేన పార్టీకి చాలా బలమైనటువంటి ప్రాంతం. అది మనందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1983లో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు. అప్పుడు ఆరేటి కోటయ్య గారికి వచ్చిన 33,000 మెజారిటీ తర్వాత మరలా 2024 ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి అభ్యర్థికి అంత మెజారిటీ 30,000 మెజారిటీ వచ్చింది. అంత మెజారిటీ సాధించడంలో ప్రధానమైనటువంటి పాత్ర జనసేన పార్టీది. దీన్ని బట్టి మనం జనసేన పార్టీ యొక్క బలం, ప్రాధాన్యత
ఏ విధంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. నిస్వార్థమైనటువంటి నాయకత్వం, పెద్దలు కందుకూరి బాబు గారి రూపంలో ఒక బలమైనటువంటి నాయకత్వం ఇక్కడ మీ అందరికీ దొరికింది. వివిధ మండలాల్లో ఉన్నటువంటి మండలాధ్యక్షులు కూడా యువకులు, ఉత్సాహవంతులు, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు కట్టుబడి పార్టీని నడిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడున్న మనకి మండలాధ్యక్షులుగా ఉన్నారు. వివిధ హోదాల్లో మనకి యువకులందరూ కూడా నాయకత్వం వహిస్తూ ఉన్నారు. వీరందరి ఆధ్వర్యంలో ఈ ఉద్యమి కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ సభ్యత కార్యక్రమాన్ని మనం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకు ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మనం తీసుకెళ్లాలంటే, నేను ప్రస్తుతానికి పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నాను. ఒక 2 సంవత్సరాల క్రితం మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక క్రియాశీల కార్యకర్త గత ఏడాది, దానికంటే ముందేడాది సభ్యత్వం తీసుకున్నారు, కానీ ఆ తర్వాత జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు తీసుకోలేదు, మర్చిపోయారు. రెన్యువల్ కూడా చేయించుకోలేదు. దురదృష్టవశాత్తు వారికి ఒక ప్రమాదం జరగటం, కుటుంబం సడన్గా ఆర్థిక కష్టాల్లోకి వెళ్ళిపోయింది. పార్టీ నుంచి ఆర్థిక సాయం అందలేనిటువంటి పరిస్థితి. సంతనూతలపాడులో ఉన్నటువంటి బలమైనటువంటి ఆర్థికపరమైన నాయకులు కూడా మా నియోజకవర్గంలో లేరు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినంతగా ఆదుకోలేకపోయాం. కానీ అతను కనుక సభ్యత్వం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా పార్టీ నుంచి ఆ బీమా సొమ్ము వచ్చేది, ఆ కుటుంబానికి ఖచ్చితంగా ఆర్థికంగా ఒక భరోసా లభించేది. ఇలాంటి సంఘటనలు 2-3 మా నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు అనేక సంఘటనలు అలాంటివి మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. రాష్ట్రం మొత్తం మీద కొన్ని వేల సంఖ్యలో ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. సభ్యత్వం ఏముందిలే, తీసుకోకపోతే ఏం కాదులే, మనకేమవుతుంది, నేను చాలా చక్కగా డ్రైవ్ చేస్తాను, ఇబ్బంది ఏమి ఉండదు, మనం డ్రైవ్ చేస్తే పర్వాలేదు, మనతో పాటు రోడ్డు మీద వచ్చేవాడు కూడా జాగ్రత్తగా నడపాలి. మనం రేపు ఏమవుతుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. కుటుంబానికి పెద్దగా ఉన్న మనం, కుటుంబానికి ఆరోగ్య మనం భరోసాగా ఉన్నాం, ఆర్థిక భరోసాగా ఉన్న మనకేమన్నా అడిగితే కుటుంబాలు అలకలోలమైనటువంటి పరిస్థితి. పర్చూరు నియోజకవర్గంలో మొదటి విడత సభ్యత్వం అయిపోయిన తర్వాత గ్రంథి రాజశేఖర్ అనే ఒక అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. ఒక వారం రోజులు హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగంలో చేరాలి. సడన్గా ఒక రాత్రిపూట ఒక గేదె అడ్డం వస్తే అతను రోడ్డు పక్కన ఉన్న చెట్టు గుద్ది అక్కడే హఠాత్తుగా చనిపోయాడు. ఉద్యోగం వచ్చింది, కొడుకు ప్రయోజకుడు అవుతాడు, కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటాడని చెప్పి ఆనందపడుతున్న ఆ కుటుంబంలో తీరని శోకం ఉన్న సందర్భంలో ఆపాటికి అతను జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకొని ఉండటం, గౌరవనీయులు మన పిఎస్సి చైర్మన్ గారు, గౌరవ మంత్రివర్యులు ఆ రోజున వారే ప్రత్యక్షంగా వచ్చి ఆ రోజున 5 లక్షల రూపాయల బీమా చెక్ని ఆ కుటుంబ సభ్యుల చేతిలో పెట్టినప్పుడు సభ్యత్వం యొక్క ప్రాధాన్యత ఆ రోజున అర్థమైంది. ఇలాంటి సంఘటనలు మన చుట్టూ కూడా జరిగి ఉండొచ్చు. కేవలం ఇలాంటి సంఘటనలు మాత్రమే కాకుండా జనసేన పార్టీ సభ్యత్వాన్ని మనం ఎందుకు తీసుకోవాలి? మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున 2014లో ఆ రోజు 150 మందితోటి పార్టీ స్థాపించి ఈరోజు మనకి 12,63,000 క్రియాశీలక సభ్యత్వాలు ఈరోజు వరకు మనకి ఎంత కష్టపడి ఉంటే, ఎన్ని ఇబ్బందులకు ఎదుర్కొంటే అంత సభ్యత్వాన్ని మనం సాధించుంటామో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. మనకున్నటువంటి అసంతృప్తి అన్నీ కూడా ఖచ్చితంగా అర్థవంతమైనవే, వాటిని ఖచ్చితంగా మనం పరిష్కరించుకోవాల్సిందే. కానీ దాంతోపాటు మనం అర్థం చేసుకోవాల్సింది, మన భవిష్యత్తుకి భరోసాగా ఉన్నటువంటి జనసేన పార్టీని నిరంతరం క్షణం దాన్ని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత మన భుజాల మీద ఉంది. ఈ రోజున మనం ఉద్యమి అనే కార్యక్రమం ద్వారా ఒక అద్భుతమైన అవకాశాన్ని, అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తుని, రాబోయే తరాల భవిష్యత్తును కూడా తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర వహించేటట్టు మనం ఉద్యమీలుగా ఈ జనసేన పార్టీ మన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మన అందరం కూడా ఈ సభ్యత్వాలు తీసుకొని, ఈ సభ్యత్వం ద్వారా కూడా మన నూతన వరవడికి ఆల్రెడీ ఒక మార్పు దిశలో ఒక పుష్కర కాలంగా మనం నడుస్తున్నాం. రాబోయే కాలంలో కూడా మీరందరూ కోరుకున్నట్టు ఉన్నత స్థానంలో మన అధ్యక్షుల్ని, మన ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని పవన్ కళ్యాణ్ గారిని చూడాలంటే మన అందరం కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని, అలాగే సాధకులు కూడా ప్రతి ఇంటికి కూడా ఆల్రెడీ మనకి
బాబు గారు అలాగే అందరూ కూడా చెప్పినట్టు ఈ సంతనోట్లపాడు నియోజకవర్గంలో మనం చాలా బలంగా ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా మీరు అక్కడికి వెళ్ళి ప్రతి ఇంటింటికి కూడా మీరు ఎలక్షన్లో ఎంతైతే కష్టపడ్డారో దానికి రెట్టింపుగా ఇంకా కష్టపడి అందరికీ కూడా మన అధ్యక్షుల యొక్క ఆలోచనలు, మన పార్టీ యొక్క సిద్ధాంతాలు, మన భావజాలాన్ని అందరికీ కూడా తెలియజేసి దాని ఆవశ్యకతను తెలియజేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఏదైతే మనకి ఇప్పుడు 90 మంది ఆల్రెడీ మన బాబు గారు ఇప్పుడే చెప్తున్నారు, 90 మంది సాధకులు లైవ్లో అందరూ కూడా వెళ్తున్నారండి. వాళ్ళు కూడా మన 15-20 మంది మన ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళతో మన జెండాలని, మన గ్లాస్ గుర్తుని కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ వాళ్ళ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయించాలని మీ అందరినీ కూడా కోరుతున్నాం. అలాగే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా, లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మన ఈ సభ్యత్వాల ద్వారా అంటే ఉద్యమి ద్వారా నాయకత్వం వైపు వెళ్ళేటట్టు, అలాగే పార్టీలో కూడా క్రియాశీలంగా ఉండేటట్టు వీళ్ళందరినీ కూడా తీర్చిదిద్దేటట్టు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు. దానికి తగ్గట్టుగా మనం ఆల్రెడీ ఇప్పుడు మీరు చూశారు, ఎక్కడ దేశంలో లేనట్టుగా మన పార్టీలో 21 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే 21 మంది కూడా గెలవటం, అలాగే 2 ఎంపీలు పోటీ చేసి ఇద్దరు కూడా అంటే 100% స్ట్రైక్ రేట్తో మనం నెగ్గామంటే అది మన అధ్యక్షుల యొక్క వ్యూహంతో మనం ముందుకు వెళ్ళాం. అదేవిధంగా మనం కూడా ఇక్కడ ఎంతమందికి మనం చేయగలము అంటే కూటమి ధర్మం పాటిస్తూ ఆల్రెడీ మనకి మన బాబు గారు చెప్పినట్టు ఆల్రెడీ పూర్తి సహాయ సహకారాలు మనకు అందిస్తున్నారు అన్నారు. ఇంకా మెరుగ్గా అంటే మనం పార్టీని మన అందరం కలిసి వెళ్తున్నాం. మనం పార్టీలో మన అందరం కలిసి వెళ్ళాలి తప్ప కలిసిపోయే కదా. మన పార్టీని, మన భవిష్యత్తుని మనం తీర్చిదిద్దుకునేటట్టు ముందుకి సాగాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. మనకి ఈ రోజున సుమారుగా 3000 మందికి మనం పదవులు వచ్చినాయి అంటే అది ఒక జనసేన పార్టీ మన అధ్యక్షుల యొక్క ఆలోచన, ఆయన వ్యూహంతోనే మనం 3000 మంది దాకా మనం ఈ రాష్ట్రంలో పదవులు అందరికీ ఇచ్చాం. ఇంకా రాబోయే కాలంలో కూడా మరింత మందికి మనం ఉంటున్నాం పదవుల్లో కూడా. అంటే మన అందరం కూడా కలిసికట్టుగా దీని అంతటినీ కూడా చేయవలసిన బాధ్యత మన దగ్గర ఉంది. మీరు సుమారుగా మనం ఇక్కడ ఒక 10,000 టార్గెట్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనం 20,000 దాటి చేయవలసిందే. ఎందుకంటే ఆల్రెడీ ఎవరు లేనప్పుడే మాకు 23,000 ఓట్లు పడ్డాయని చెప్పారు. అప్పుడు ఆల్రెడీ ఆయన 23,000 ఓట్లు పడ్డప్పుడు వాళ్ళందరూ కూడా మన అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి తెలియజేస్తే కంపల్సరీ అందరూ కూడా కట్టించుకుంటారు. ఎందుకంటే మన జనసేన పార్టీలో ఉన్నవారు ఎవరు కూడా నిస్వార్థంగా ఏది ఆశించకుండా కూడా మన కళ్యాణ్ గారు వెంటనే తిరిగే వ్యక్తులే అందరం కూడా. ఎవరు కూడా దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరి దగ్గరికి మనం ఇంటికి కూడా వెళ్ళవలసిన బాధ్యత మనం ఉంది. మనకు కూడా రాబోయే కాలంలో మీరు కోరుకుంటున్నారు మన ఇక్కడ కాన్స్టిట్యున్సీ తప్పకుండా మనం అందరం కూడా రాబోయే కాలంలో కూడా పెరిగితే అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు చేసుకువెళ్తాం. అంటే మీరు చెప్పిన విషయాలన్నింటినీ కూడా మన అధ్యక్షుల వారి దృష్టికి కంపల్సరీ నేను తీసుకువెళ్తాను. మనకి ఈ రోజున చూస్తున్నారు, ఒక విధ్వంసం నుంచి వికాసం వైపు ఈ రాష్ట్రం వెళ్తుందంటే దానికి ముఖ్య కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏర్పడటంలో మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యూహంతో ఆయన చేసిన ఆలోచనతోనే ఈ 2 ప్రభుత్వాలు కూడా ఏర్పడటంలో కీలక పాత్ర వహించింది మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారని చెప్పడానికి మన అందరం కూడా గర్వపడాలి. అలాగే మనకి ఈ రోజున గ్రామాలన్నిటిలో కూడా అంటే గత ప్రభుత్వంలో చూస్తే గ్రామాల యొక్క నిధులన్నిటిని కూడా దారి మళ్లించి గ్రామాలను కూడా అస్తవ్యస్తం చేసి ఆ వ్యవస్థనే నిర్వీర్యం చేశారు. మన ఈ కూటమి ప్రభుత్వం రాగానే మన ఉప ముఖ్యమంత్రి వాళ్ళు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో గ్రామాలన్నిటిని కూడా చాలా అద్భుతంగా మౌలిక వసతుల్ని అన్నిటిని కూడా ఏర్పాటు చేయటం, దాని ద్వారా అంటే పల్లె పండుగ ద్వారా అన్ని గ్రామాల్లో కూడా రోడ్లు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాటిలన్నిటిని కూడా చేయటం. అలాగే మనకి
ఇంకా ఎక్కడ మనకు ఆదివాసీలు ఉన్న చోట అంటే బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా పడని రోడ్లని లేని కరెంటుని కూడా గ్రామాల్లో కూడా ఏర్పాటు చేయటం ఆయనే స్వయంగా వెళ్ళి ఎవరు వెళ్ళలేనటువంటిది కూడా అండ్ ఆయన యొక్క ఆలోచన చూస్తే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఎంత దూరాన్ని ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా అభివృద్ధి పదంలో నడిపించేటట్టు ఆయన ఒక వ్యూహంతో ముందుకు వెళ్ళటం, అలాగే అనేక కార్యక్రమాలని ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని కార్యక్రమాలను కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో, అలాగే ప్రజలు కూడా ఇంకా ముందుకు వెళ్ళే విధంగా అన్ని కార్యక్రమాలని చేసేటట్టు చెందటానికి, అలాగే రాబోయే కాలంలో కూడా మనం అందరం కూడా ఇక్కడ ఉద్యమీ కార్యక్రమం ద్వారా సభ్యత్వం తీసుకుని సాధకులుగా అలాగే ప్రదాతలుగా కూడా మన అందరం కూడా చేరవలసిన బాధ్యత ఉంది. అంటే ఆయన మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మన అందరం కూడా చాలా బాధలు చెప్పుకుంటున్నాం. మనకన్నా ఎక్కువ అవమానాలను కానీ అనేక ఇబ్బందులను కానీ ఎన్ని గురి చేసినా ఆయన లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, రాబోయే తరాలకి భవిష్యత్తు ఉంచాలనే ఉద్దేశంతో ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ముందుకు వెళ్ళి ఆయన ఈ రోజున మనకి పదవుల్లో కానీ ఇట్లో కానీ ఉండటానికి ఆయనే కారణం. మన గురించి మనం ఈ ఉద్యమీ సభ్యత్వాలని మనం తీసుకున్న ఉద్యమీ సభ్యత్వం అంటే మనకు ఒక బాధ్యత, మనకి ప్రజల పట్ల ఉన్న అవగాహన, ఆదరణ, అలాగే అన్ని రకాలుగా ప్రజల్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే మనం ఆలోచించుకొని మీరందరూ కూడా ఆ ప్రతి గ్రామంలో కూడా మరొకసారి మీ అందరికీ కూడా చెప్తున్నాం, సాధకులుగా కూడా వాళ్ళ వెంట మనం అందరం నాయకులు అలాగే జన సైనికులు వీర మహిళలు కూడా ప్రతి గడప మనం ఇంటింటికి కూడా వెళ్ళి ప్రచారం చేసుకుని మీరందరూ కూడా ఇక్కడ అద్భుతంగా ఆ 20,000 టార్గెట్ పెట్టుకుని దానిపైన చేయించాలని మీ అందరినీ కూడా సంతనూతలపాడు జన సైనికుల్ని వీర మహిళల్ని నాయకుల్ని అలాగే సాధకుల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంత టైంలో కూడా చాలామంది మీరు ఇక్కడ వచ్చి అంటే మేము అందరినీ చూస్తూ ఉంటేనే మీరందరూ కూడా ఎంత బలంగా ఉన్నారో తెలుస్తుంది. ఆ బలాన్ని మనం చూపించాలంటే అది ఒక ఉద్యమీల ద్వారానే మనం చూపించగలం. మీరందరూ కూడా కోరుకున్నట్టు మనం ఆ పదవుల్లో కానీ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా తీసుకువెళ్ళి మీరు కోరుకున్నట్టుగా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి మీరు అన్నీ కూడా నెరవేరేటట్టు చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.